నమస్కారం, నేను కావ్య. మెట్రో న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భారతదేశం మొత్తం మీద వైఎస్ జగన్ లాంటి 420 మరొకరు లేరు. 5 ఏళ్ల జగన్ పాలనలో అన్ని వ్యవస్థలు ధ్వంసమయ్యాయి. టీడీపీ యువనేత లోకేష్. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో పేదరికం పెరిగింది. సీఎం జగన్ సంక్షేమ పాలనతో పేదలు సంతోషంగా ఉన్నారు. వైసీపీ గుంటూరు ఎంపీ అభ్యర్థి కిలారి. అంబరాన్నంటిన హోలీ సంబరాలు. రంగులు చల్లుకుంటూ యువత ఎంజాయ్. సత్తెనపల్లిలో స్టెప్పులు వేసిన మంత్రి అంబటి. దేశం మొత్తం మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాంటి దొంగ మరొకరు లేరని తీవ్ర వ్యాఖ్యలు చేశారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. రాజకీయ ప్రయోజనాల కోసం సమాజాన్ని నిట్ట నిలువునా చీల్చే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. మంగళగిరి నియోజకవర్గంలో విస్తృతంగా ప్రజలతో సమావేశమవుతున్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ అపార్ట్మెంట్ వాసులతో సమావేశమయ్యి సమస్యలు తెలుసుకుంటే పెత్తందారుల ముద్ర వేయడం సిగ్గుచేటన్నారు. గత ప్రభుత్వ హయాంలో మంగళగిరిలో ఎయిమ్స్ కేంద్రం సాయంతో నిర్మిస్తే కనీసం నీటి కనెక్షన్ ఇవ్వలేని దౌర్భాగ్యపు ముఖ్యమంత్రి జగన్ అని ధ్వసమెత్తారు. జేటాక్స్ కారణంగా అనేక కంపెనీలు ఇతర రాష్ట్రాలకు తరలి వెళ్లాయన్నారు. జగన్ దృష్టంతా అవినీతి సంపాదనపై తప్ప అభివృద్ధి, ఉద్యోగాల కల్పనపై లేదని విమర్శించారు. చంద్రబాబు నేతృత్వంలో ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆగిపోయిన రాజధాని అమరావతి పనులు తిరిగి ప్రారంభిస్తామని తెలిపారు. మొన్న ఎన్నికల్లో కులం వాడారు. ఈ ఎన్నికల్లో ఏకంగా పేదవాళ్ళకి పెత్తందారు మధ్య యుద్ధం అంటున్నారు. నేను పొద్దున్న పూట ఇట్లా అపార్ట్మెంట్ బ్లాక్ లో మీటింగ్ పెట్టుకున్నాను. ఇది 6వ రోజు, 6వ మీటింగ్. వైకాపా పార్టీ వాళ్ళు ఇది చూపించి పెత్తందారులతో మీటింగ్ అంటున్నారు. అంటే చూడండి ఎలా సమాజాన్ని విడగొడుతున్నారు. మంగళగిరికి అద్భుతమైన అవకాశం ఉంది అభివృద్ధి చెందడానికి. 5 సంవత్సరాలు కాండ్రు కమల గారు, మరొక 10 సంవత్సరాలు ఆల రామకృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యేలుగా పరిపాలించారు. కానీ మంగళగిరిలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు. సో వాళ్ళు నేను చాలా స్పష్టంగా చెప్పాను, డ్రైనేజ్ పనులు పూర్తి చేస్తాం, ఈటీపీ ప్లాంట్ పెడతాం, వాటర్ మొత్తం ట్రీట్ చేసిన తర్వాతనే పంట కాలంలో వదిలి పెడతాను కూడా నేను రైతులకు హామీ ఇస్తున్నాను, మీకు హామీ ఇస్తాను. ఎందుకంటే జగన్ మించిన దొంగలు లేరు. ఇప్పటికీ చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క ఫోకస్ ఏరియా ఇచ్చారు. ఐటీ డెఫినెట్లీ విల్ గో టు విశాఖపట్నం. గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ వైసీపీ ఎంపీ అభ్యర్థి కిలారి వెంకట రోసయ్య, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నూరి ఫాతిమా కొత్తపేట శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. తూర్పు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి నూరి ఫాతిమాతో కలిసి ఎంపీ అభ్యర్థి కిలారి రోసయ్య నగరంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ శిథిలావస్థకు చేరిన బీఆర్ స్టేడియంను శాప్ ఆధ్వర్యంలోకి తీసుకుని ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయన్నారు. క్రీడలకు ప్రాధాన్యత ఇస్తూ బీఆర్ స్టేడియం అభివృద్ధికి పూర్తి స్థాయిలో పనిచేస్తామన్నారు. 10 సంవత్సరాల పాటు ఎంపీగా ఉన్న టీడీపీ ఎంపీ గుంటూరు పార్లమెంట్ పరిధిలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదని ఆరోపించారు. ఆయన స్థానంలో వచ్చిన ఎన్ఆర్ఐ టీడీపీ ఎంపీ అభ్యర్థి సామాన్యులకు అందుబాటులో లేని హామీలు ఇస్తున్నారని విమర్శించారు. గుంటూరులో మొట్టమొదటిది ఈ యాదాపు కోస్తా ప్రాంతంలో అత్యంత పురాతనమైన స్టేడియం బీఆర్ స్టేడియం. దాన్ని ఇవాళ శాప్ ఆధ్వర్యంలో తీసుకొని ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం చేయడానికి వాళ్ళు పనులు మొదలుపెట్టారు. అదేవిధంగా అక్కడ మిగతా గేమ్స్ ఏదైతే వాలీబాల్, బాస్కెట్బాల్ మిగతా ఉన్నాయో అవి కూడా పక్కన ఇంకా కొత్తగా ఏర్పాటు చేయడానికి మేమందరం కూడా తీర్మానించుకొని ఈ ప్రాంతంలో ఏదైతే స్పోర్ట్స్కి మరి తగిన ప్రాధాన్యత ఇవ్వాలని కూడా నిర్ణయించడం జరిగింది. రానున్న రోజుల్లో ఈ ప్రాంతం పూర్తిగా అభివృద్ధి చేయడానికి మేము సంసిద్ధులై ఉన్నాం. అదే కాకుండా గుంటూరు పార్లమెంటరీ నియోజకవర్గంలో ఏదైతే గత పార్లమెంట్ సభ్యుడు కనీసం కంటికి కనబడకుండా తిరిగాడో ఒక బడా పారిశ్రామికవేత్త, కానీ ఎక్కడా కూడా ఒక పరిశ్రమ అనేది ఈ ప్రాంతంలో పెడతానికి అతను మనసు కలగల. ఈ ప్రాంతం గుంటూరు ఖ్యాతిగాంచిన ప్రాంతాన్ని కనీసం మరుగున పెట్టి ఈరోజు మరొక
వాళ్ళ బంధువు అయినటువంటి కొత్త ఆయన ఎన్ఆర్ఐ టూరిస్ట్ ఆయన ఒక ఆయన వచ్చాడు. ఆయన కూడా నా దగ్గర డబ్బులు బాగా ఉన్నాయని విరవేగుతా ఉన్నాడు. కానీ నువ్వు ఎవరికి లబ్ధి చేకూరుస్తావు? డబ్బులున్నవాడికి లబ్ధి చేకూరుస్తావు. సామాన్యుడికి అందుబాటులో ఉంటావా? నువ్వు సామాన్యుడికి అందుబాటులో పరిస్థితిలో లేవు. నువ్వు మాట కూడా, నీ ప్రతి మాట కూడా సామాన్యుడికి అందుబాటులో లేని మాట. ఒకటే గుర్తుపెట్టుకోవాలి, జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర అభివృద్ధికి పునాదులు వేశారు. అభివృద్ధి లేదు అని మాట్లాడే ఈ ప్రతిపక్ష పార్టీలకి అభివృద్ధి ఏంటంటో సమాధానం చెప్పమంటున్నా. స్థానిక సమస్యలపై పూర్తి అవగాహన ఉన్న వ్యక్తిగా తాను రానున్న రోజుల్లో నగర అభివృద్ధికి పూర్తి స్థాయిలో కృషి చేస్తామన్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు పేదరికం భారీగా పెరిగితే జగన్ పేదరికాన్ని 11% నుంచి 6%కి తగ్గించారన్నారు. నాయకుడు అనంటే అక్కడికి వెళ్ళి ఓట్లు అడగడం కాదు. నాయకుడు అనంటే అక్కడికి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకోవటం, ఆ సమస్యల్ని ఎలా తీర్చాలి అని చెప్పి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ఆదేశాల మేరకే మేము ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు ఓటు వేయండి అని కాకుండా అసలు మీకేం కావాలి, మేమేం చేయగలము. ఈ 10 సంవత్సరాలు మీరు చూసుకుంటే 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నా కూడా నాన్నగారు సొంత నిధులతో, ముస్తఫా గారు సొంత నిధులతో ఎన్నో కార్యక్రమాలు చేశారు. అదేవిధంగా మేము వచ్చిన తర్వాత ఎన్నో కార్యక్రమాలు, గుళ్ళకి కూడా మరి ఎండోమెంట్ నుంచి మనీ శాంక్షన్ చేయించి దానికి మొత్తం మరమ్మతులు అన్నీ చేయిస్తూ ఉన్నాము. ప్రతి ఒక్కటి కూడా చూసుకుంటే గత 5 సంవత్సరాలు మీకు అవకాశం ఇచ్చినప్పుడు కానీ, లేకపోతే 14 సంవత్సరాలు మీరు సీఎంగా ఉన్నప్పుడు చేయలేని పనులన్నీ మా ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నీ చేసి పెట్టాము. సతనపల్లిలోని సుగాలి కాలనీలో హోలీ సంబరాలు ఉత్సాహంగా జరిగాయి. మంత్రి అంబటి రాంబాబు పాల్గొని పుట్టికొట్టారు. గిరిజన మహిళలతో కలిసి స్టెప్పులు వేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి అంబటి బైక్ ర్యాలీ చేపట్టారు. ఎన్నికల కోడ్ వైసీపీ నాయకులకు వర్తించదా అని ప్రశ్నించారు మాజీ ఎమ్మెల్సీ ఎస్ రామకృష్ణ. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కాన్వాయ్ని పోలీసులు కుట్రపూరితంగా తనిఖీ చేస్తున్నారని ఆరోపించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో శాసనమండలి మాజీ చైర్మన్ షరీఫ్తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన మంగళగిరి నియోజకవర్గంలో వైసీపీ ఫ్లెక్సీలు తొలగించలేదని అన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి నారా లోకేష్ బాబు గారి కాన్వాయ్ని 3 రోజుల్లో 4 సార్లు తనిఖీ చేయటం జరిగింది. తనిఖీ చేయటాన్ని మేము ప్రశ్నించటంలా, కానీ తనిఖీ చేసినటువంటి విధానం ఏదైతే ఉందో దాన్ని ప్రశ్నిస్తున్నాం. ఎందుకని లోకేష్ బాబు గారి కాన్వాయ్ని మాత్రమే తనిఖీ చేస్తా ఉన్నారు? మంగళగిరి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి కారుని ఎందుకు తనిఖీ చేయలేదు? అక్కడ నిలబడే వైసీపీ అభ్యర్థి కారుని ఎందుకు తనిఖీ చేయలేదు? తమాషాగా ఉందా? పరాశికాల? ఏమనుకుంటున్నారు మీరు? ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత, నియమ నిబంధనలు వచ్చిన తర్వాత అవన్నీ అందరికీ సమానంగా వర్తింపజేయాల్సినటువంటి బాధ్యత పోలీసుల పైన ఉన్నది. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ఎవరికి ఎక్సెప్షన్ ఉండదు. అంటే ఈ ఆర్డర్స్ కేవలం తెలుగుదేశం పార్టీ నాయకులకే వర్తిస్తాయా? మంగళగిరిలో యథేచ్ఛగా జగన్మోహన్ రెడ్డి బొమ్మలు, ఆ ఫ్లెక్సీలు ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తున్నాయి. మరి వాటిని తీయటానికి మీకు నియమ నిబంధనలు అడ్డు రాలేదా? కేవలం తెలుగుదేశం పార్టీ ఫ్లెక్సీలు, తెలుగుదేశం పార్టీ నాయకులు కాన్వాయ్లు, కార్లు తనిఖీలు చేయడానికి మాత్రమే మీకు చేతులు వచ్చినాయా? ఏదైతే ఎన్నికల కోడ్ అనేది ఒక్కరి కోసం వచ్చిన కోడ్ కాదు, ఇది అందరికీ వర్తిస్తుంది. ఇది కేవలం ప్రతిపక్ష పార్టీకే కోడ్ వర్తిస్తుంది. అధికార పార్టీ దానికి అతీతం అంటే ఇది ప్రజాస్వామ్య విధానంలో ఇది సరైన విధానం కాదు. ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి, ఇప్పటికీ 4 సార్లు తనిఖీలు చేయటం ఇది కేవలం ప్రతిపక్ష పార్టీల మీద ఒక కక్షపూరితంతో, ఒక నిరంకుశ విధానాలతో మరి ఇబ్బంది పెట్టాలి, వారిని మరి ఇబ్బందులకు గురి చేసి వారిని పత్రికల్లో అప్రదిష్ట పాలు చేయాలనే ఉద్దేశంతో చేస్తున్న విధానంగా కనిపిస్తుంది తప్ప మరొకటి కాదు. సినీ హీరో రామ్ చరణ్ జన్మదినాన్ని పురస్కరించుకొని గుంటూరులో సేవా కార్యక్రమాలు, ప్రత్యేక పూజలు కొనసాగుతున్నాయి. చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కొత్తపేట ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా 1,00,000 తమలపాకుల పూజను నిర్వహించారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్
కలకాలం క్షేమంగా ఉండాలని కోరుకున్నారు. కార్యక్రమంలో మేకల రవీంద్రబాబు, జనసేన నాయకులు నేరెల సురేష్, ఆళ్ల హరి, సత్యం, నాగేశ్వరరావు, మిర్యాల శంకర్రావు తదితరులు పాల్గొన్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ జన్మదిన వేడుకలో భాగంగా ఈరోజు 1,00,000 తమలపాకుల ఆకుపూజ గుంటూరులో ఉన్నటువంటి ఒక విశిష్ట దేవాలయం ప్రసన్నాంజనేయ స్వామి టెంపుల్లో ఈరోజు ఆ దేవాలయంలో ఈరోజు 1,00,000 తమలపాకుల పూజా కార్యక్రమం జరుగుతుంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ యొక్క ఆయురారోగ్యాలు, మెగాస్టార్ చిరంజీవి గారి యొక్క ఆయురారోగ్యాలు, వారి కుటుంబ సభ్యులందరూ కూడాను క్షేమంగా ఉండాలని, అలాగే పవర్ స్టార్ జనసేన అధినేత చీఫ్ ప్రెసిడెంట్ అయినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారి యొక్క కుటుంబ సభ్యులకి అందరికీ యోగక్షేమాలు, విజయాలు సాధించాలని ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. పులి గడుపున పులే పుట్టిద్ది కానీ పిల్లి పుట్టదు. అదేవిధంగా పువ్వు పుట్టగానే పరిమళిస్తున్నట్టుగా చిన్నతనం నుంచే తన తండ్రి చేసిన సినిమాలన్నీ గమనించుకుంటూ ఇంట్లో డ్యాన్స్లు వేస్తూ అలానే డైలాగ్స్ చెప్తూ తన అభిలాషని వాళ్ళ తండ్రికి చూపించాడు. అదేవిధంగా అతనికి ఉన్న అభిలాషను చూసి తండ్రి కూడా అన్నీ నేర్పిస్తూ అతనికి ఫస్ట్ సినిమా చిరుతతో అవకాశం ఇప్పించారు. ఇంకా మళ్ళీ వెనక్కి చూడాల్సిన అవసరం రాలేదు. అదేవిధంగా మగధీర వచ్చి రికార్డులు బద్దలు చేసింది. RRR సినిమా ద్వారా గ్లోబల్ స్టార్గా ఎదిగాడు. అలాంటి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు 100 సంవత్సరాలు ఆయురాగ్రహంతో ఉండాలని చెప్పి, నట జీవితాన్ని పూర్తిగా కొనసాగించు, ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని చెప్పి మేము జనసేన తరపున కోరుకుంటున్నాం. గత ప్రభుత్వం చేసిన దుశ్శాసన పాలనపై నగర ప్రజలు విసిగెత్తిపోయారని పశ్చిమ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి గల్లా మాధవి అన్నారు. 18వ డివిజన్లోని శ్రీనివాసరావుపేటలో టీడీపీ ఇన్ఛార్జ్ కోవెలముడి రవీంద్రతో కలిసి ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిని గెలిపించాలని కోరారు. వైసీపీ పాలనలో మహిళలు, చిన్న వ్యాపారులు సైతం తీవ్రంగా నష్టపోయారన్నారు. గత ప్రభుత్వం పథకాలు కానివ్వండి, వారు అవలంబించిన తీరు కానివ్వండి, అత్యంత దాష్టికం, దారుణం. పథకాల పేరుతో ప్రజల్ని చాలా మోసం చేశారు. నవరత్నాలు అనగానే అందరూ ఆశపడ్డారు. ఏదో ఒక ఛాన్స్ ఇద్దామని ప్రజలందరూ అభిప్రాయపడ్డారు. వారి చిన్న అభిప్రాయానికి 5 ఏళ్ల పాటు నరక యాతన అనుభవించారు. ప్రతి ఒక్క రంగంలో ప్రతి ఒక్క ప్రజలు కూడా ఎన్నో నష్టాలకి గురయ్యారు, ఎన్నో దారుణాలకి వారు గురయ్యారు, ఆత్మహత్యలకు గురయ్యారు, హత్యలకి గురయ్యారు. ఇలాంటి అరాచక ప్రభుత్వం నుంచి ప్రజలు ఎప్పుడెప్పుడు విముక్తి పొందాలా అని ఎదురు చూస్తున్నారు ఈరోజు. కాబట్టి ఖచ్చితంగా కూటమే గెలుస్తుంది, ఖచ్చితంగా ఈ విజయం కూటమిదే అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు కూటమి చాలా అద్భుతమైన పథకాలను తీసుకొచ్చిందండి. ఏ ప్రభుత్వం అయినా పథకాలు పేరుతో అందరినీ మభ్యపెట్టడానికి వస్తుంది. అయితే టీడీపీకి, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వానికి ముందు నుంచే అశేష ఆదరణ ఉంది. ఏదైనా మన రాష్ట్రం అభివృద్ధి చెందింది ఇప్పటి వరకు అని అంటే అది మన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వల్లనే జరిగింది. ఏదో ఒక ఛాన్స్ ఇచ్చి ప్రజలందరూ మోసపోయారు, నష్టపోయారు. అయితే మరొకసారి ఇలాంటి మోసం జరగదు. మోసానికి వాళ్ళు గురి అవ్వాలి అని అనుకోవడం లేదు. కాబట్టి ఖచ్చితంగా టీడీపీని గెలిపిస్తారు, మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో పరిగెత్తిస్తారు అని నేను ఆశిస్తున్నాను. నగరంలో హోలీ సంబరాలు అంబరన్నంటాయి. రంగులు చల్లుకుంటూ యువత వీధుల్లో ఎంజాయ్ చేశారు. హోలీ అందరి జీవితాల్లో ఆనందం నింపాలంటూ ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. పలు అపార్ట్మెంట్ల వద్ద అందరూ కలిసి హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారతదేశం మొత్తం మీద వైఎస్ జగన్ లాంటి 420 మరొకరు లేరు. 5 ఏళ్ల జగన్ పాలనలో అన్ని వ్యవస్థలు ధ్వంసమయ్యాయి. టీడీపీ యువనేత లోకేష్. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో పేదరికం పెరిగింది. సీఎం జగన్ సంక్షేమ పాలనతో పేదలు సంతోషంగా ఉన్నారు. వైసీపీ గుంటూరు ఎంపీ అభ్యర్థి కిలారి. అంబరాన్నంటిన హోలీ సంబరాలు, రంగులు చల్లుకుంటూ యువత ఎంజాయ్. సత్తెనపల్లిలో స్టెప్పులు వేసిన మంత్రి అంబటి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.